హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ ఛానల్. ఈ వీడియోలో ఈరోజు మనం ఏపీ టెట్ 2022 నోటిఫికేషన్ అండ్ సిలబస్ గురించి తెలుసుకుంటాం. ఆల్రెడీ మనకి ఈ ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు తెలుసుకోవాలి అనుకుంటే aptet.apcfs.in వెబ్సైట్లోని క్లియర్గా సిలబస్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ రిలేటెడ్ యూజర్ మాన్యువల్ అంటే ఎలా మనం అప్లై చేయాలి అవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్ అవన్నీ కూడా అఫీషియల్గా మీకు దొరుకుతాయి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు అసలు ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాడు, రిలీజ్ చేశాడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్లో మనకి ఫీజు ఎప్పటి నుంచి తీసుకుంటారో అవన్నీ కూడా చూద్దాం. బేసిక్గా మనకి నోటిఫికేషన్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది జూన్ 10న ఇవ్వడం జరిగింది. తర్వాత ఫీజ్ పేమెంట్ అవన్నీ కూడా జూన్ 15 నుంచి జూలై 15 వరకు తీసుకుంటారు. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఏమో జూన్ 16 నుంచి జూలై 16 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. హెల్ప్ డెస్క్ ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంటుందంటే జూన్ 13 నుంచి మీకు హెల్ప్ డెస్క్ అంటే మీకు ఏమైనా అప్లై చేసేటప్పుడు డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు వీళ్ళకి కాల్ చేస్తే మీకు క్లియర్గా చెప్తారు. అది వర్కింగ్ అవర్స్లోనే మీరు కాల్ చేయాలి. ఆన్లైన్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ అంటే మీరు టెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనే ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది పెడుతున్నారు. అది జూలై 26న అవైలబుల్గా ఉంటుంది. హాల్ టికెట్స్ మీరు జూలై 25న డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూలై 25 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు షెడ్యూల్ గురించి చూసుకుంటే పేపర్ 1A అండ్ 1B, 2A అండ్ 2B. పేపర్ 1B అండ్ పేపర్ 2B అనేవి దివ్యాంగం స్కూల్స్లోని చెప్పడానికి, 1A 2A అనేది అందరికీ ఉంది. ఓకే, ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 6వ తారీఖు నుంచి ఆగస్ట్ 21 వరకు మనకి ప్రతిరోజు జరుగుతాయి. ప్రతిరోజు కూడా 2 సెషన్స్ ఉంటాయి, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్ అనేది 9:30 నుంచి 12, మధ్యాహ్నం 2:30 నుంచి 5, అంటే 2.5 hours మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 2.5 hours. ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా మీకు 300 మార్క్స్కి ఎగ్జామ్. దట్టు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే 1Aకి ఎవరు ఎలిజిబుల్, 2Aకి ఎవరు ఎలిజిబుల్ కూడా చూద్దాం. నెక్స్ట్ ఎప్పుడు ఇనీషియల్కి రిలీజ్ చేస్తారంటే యాజ్ పర్ నోటిఫికేషన్ ఆగస్ట్ 31కి రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ రిసీవ్ చేసుకునేది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 7 వరకు అబ్జెక్షన్స్ తీసుకొని ఏవైనా కీలో తప్పులు ఉంటే ఫైనల్ కీ అనేది సెప్టెంబర్ 12న రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది సెప్టెంబర్ 14తో ఫైనల్గా మనకి రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ షెడ్యూల్. ఓకే, ఏపీ గవర్నమెంట్ చెప్పిన షెడ్యూల్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పేపర్ 1Aలో ఏముంటుంది, 1B, 2A, 2B అనేది చూద్దాం. సో పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, 2B ఇలా 4 పేపర్స్ ఉన్నాయని అనుకోవద్దు. పేపర్ 1B అండ్ పేపర్ 2B అనేది దివ్యాంగం స్కూల్స్లో చెప్పే వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. పేపర్ 1A అండ్ పేపర్ 2A. పేపర్ 1A ఎవరు రాస్తారు? పేపర్ 1Aకి ఎలిజిబిలిటీ ఏంటి అంటే TTC. ఓకే, TTCలో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయితే మీరు ఈ పేపర్ 1Aకి ఎలిజిబుల్. సో ఎలిజిబుల్ అయిన వాళ్ళు దేనికి వెళ్తారు అంటే SGT, సెకండరీ గ్రేడ్ టీచర్గా వస్తారు. ఓకే, ఇప్పుడు పేపర్ 2Aకి వచ్చేసాం అనుకోండి. పేపర్ 2Aకి ఎలిజిబిలిటీ బీఎడ్ అనేది పేపర్ 2Aకి ఎలిజిబుల్. సో వాళ్ళు హై స్కూల్ అంటే స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక అవుతారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ 2 పేపర్లు రాయాలి అంటే బీఎడ్ ఒక్కటి ఉంటే రెండిటికి ఎలిజిబుల్ అయిపోయినట్టే. మీరు 2 పేపర్లు రాసి నేను SGTకి కానీ SA కానీ ఓకే అంటే మీకు బీఎడ్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఓన్లీ TTC క్వాలిఫై అయితే ఓన్లీ పేపర్ 1Aకి మాత్రమే క్వాలిఫై అయినట్టు, పేపర్ 2Aకి రాయడానికి అర్హులు కాదు. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు పేపర్ 1Aలోని టాపిక్స్ ఏంటి? పేపర్ 1A మొత్తం ఓవరాల్గా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇప్పుడు మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ 30 మల్టిపుల్ క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, 30 మార్క్స్. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే టాపిక్స్ అసలు సిలబస్ ఏంటి అనేది ఓన్లీ మ్యాథమెటిక్స్కి మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. మిగతా టాపిక్స్ అది పెడగాగి అవ్వచ్చు, లాంగ్వేజ్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అవ్వచ్చు,
వాటి యొక్క సిలబస్ జూలికి కూడా నేను వెళ్ళను. ఓన్లీ మ్యాథ్స్ అనేది ఏమేం చదవాలి, ఓకే, మన ఛానల్ ఏమేం టాపిక్స్ యూజ్ అవుతుంది, ఓకే, తర్వాత నేను నెక్స్ట్ ఈ వీడియోస్ ఏమేమి చెప్తానో అవి మాత్రమే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. ఓకే, కమింగ్ టు మ్యాథమెటిక్స్. పేపర్ 1Aలో మ్యాథమెటిక్స్ అంటే ఏ టాపిక్స్ ఉంటాయో చూద్దాం. చూడండి, మ్యాథ్స్ అనగానే మీకు ఇక్కడ 30 మార్క్స్ ఉన్నాయి కదా, ఈ 30 మార్క్స్లో కూడా కంటెంట్ అంటే మ్యాథ్స్ కంటెంట్ పరంగా 24 మార్క్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 6 మార్క్స్ అనేవి డిఎల్ఆర్ఈడి, ఇది మ్యాథమెటిక్స్ మెథడాలజీ. సో ఈ మార్క్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఈ 24 మార్క్స్ మీదే మనం ఫోకస్ చేయడం జరుగుతుంది వీడియోస్లో. ఏంటి ఆ 24 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ దీంట్లో ఆ 24 మార్క్స్లో ఉండే ఫస్ట్ టాపిక్ నెంబర్స్, దాని యొక్క 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. వాట్ ఆర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్? ఎడిషన్, కూడిక, సబ్స్ట్రాక్షన్, తీసివేత, మల్టిప్లికేషన్, గుణించడం, డివిజన్, భాగించడం, ఈ 4 నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ నోయింగ్ అవర్ నెంబర్స్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఈ డెసిమల్ సిస్టము, తర్వాత ఇవన్నీ కూడా చూసుకుంటాం. నెక్స్ట్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్లో కూడా మీకు ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవునా కాదా అని తెలుసుకోవడానికి ఎలా చెప్తాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ రౌండింగ్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ హోల్ నెంబర్సే కాదు, ఇంటీజర్స్. ఇక్కడ చూడండి ఇంటీజర్స్ ఉన్నాయి చూసారా. జనరల్గా మనకి నెంబర్ సిస్టమ్ అనగానే నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి రియల్ నెంబర్స్తో సహా. ఓకే, నెక్స్ట్ ప్లేయింగ్ విత్ నెంబర్స్. డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ అనేది నెంబర్ 2తో స్టార్ట్ అయ్యి 2కి 4కి 3కి 4కి 5కి 6కి అండ్ 8కి అండ్ 9కి 10కి, ఇవన్నిటికి డివిజిబిలిటీ రూల్స్ అనేది తెలుసుకోవాలి. అంటే ఒక నెంబర్ ఈ నెంబర్తో డివిజిబుల్ అవుతుందా కాదా అని ఎలా తెలుసుకుంటాం, ఆ డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోవాలి. అండ్ ఫ్యాక్టర్స్, ఒక నెంబర్కి ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అండ్ మెథడ్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ కో ప్రైమ్స్ అని వేటి అంటారు, ట్విన్ ప్రైమ్స్ అని వేటి అంటారు. నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం అంటే కసాగు, కనిష్ట సామాన్య గుణిజం, అండ్ హెచ్సిఎఫ్ అంటే గసాబ, గరిష్ట సామాన్య భాజకం. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ప్రాఫిట్ అండ్ లాస్. ఇప్పుడు మీరు వీటన్నిటికీ కూడా అప్ టు 8th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లు ఫాలో అవుతూ ఉంటారు, అంతే కదా. అదే పేపర్ 2Aకి వచ్చేసరికి అప్ టు 10th క్లాస్ ఫాలో అవుతారు. కానీ ఇక్కడ మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఇవి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, ఎంసీక్యూ. కాబట్టి మీరు ప్రతిదీ ప్రొసీజర్ బట్టి మేము చేసుకుంటాము, చిన్నప్పుడు మనం చేసినట్టు అనేది కాదు. ఆప్షన్ బట్టి ఒక స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒక పెద్ద నెంబర్ ఇచ్చాడు, ఒక 5 డిజిట్ నెంబర్, దానికి స్క్వేర్ రూట్ లేకపోతే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా, ఆప్షన్స్ నుంచి ఎలా వెళ్ళాలి, ఇది తెలుసుకోవాలన్నమాట. ఇలా తెలుసుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా తక్కువ టైంలో మంచి అంటే కరెక్ట్గా పెట్టగలరు. అంతేగాని నేను చిన్నప్పుడు చేసినట్టు ప్రొసీజర్ అంతా చేసుకుంటాను అంటే టైం అనేది మీకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నెంబర్స్లో ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ పర్సెంటేజ్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. అది మనం క్లియర్గా ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగిన ఎగ్జామ్స్ చెప్పడం జరిగింది, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్కి వచ్చేసరికి మెన్సురేషన్. మెన్సురేషన్లో లెంత్, వెయిట్, కెపాసిటీ, టైము, మనీ. లెంత్, వెయిట్ ఇవేంటి అంటే కెపాసిటీ, వీటన్నిటిని ఏంటంటే ఇప్పుడు చూడండి 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్, 10 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 డెసిమీటర్, 10 డెసిమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్, ఇట్లా చదువుతాం కదా మనం మెట్రిక్ థింగ్స్. సో అలా లెంత్లోని, వెయిట్లోని, కెపాసిటీ అంటే లీటర్స్, 10 మిల్లీలీటర్స్ ఈక్వల్ టు 10 మిల్లీలీటర్లు ఈక్వల్ టు 1 సెంటీలీటర్, 10 సెంటీలీటర్లు ఈక్వల్ టు 1 డెసిలీటర్, 10 డెసిలీటర్లు ఈక్వల్ టు 1 లీటర్, ఇట్లా మనం చదువుతాం కదా. సో ఇది కెపాసిటీకి సంబంధించి. అలానే వెయిట్ 10 మిల్లీగ్రాములు ఈక్వల్ టు 1 సెంటీగ్రామ్, ఇట్లా ప్రతిదానికి కూడాను ఆ మెట్రిక్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున్న మీకు చాలా చిన్న క్వశ్చన్సే వస్తాయి. ఓకే, 1200 కిలోలీటర్స్ని లీటర్స్లో చెప్పండి అంటాడు. ఓకే, అలానే టైంని 24 గంటల 34 నిమిషాల 50 సెకండ్ని మొత్తం సెకండ్లో చెప్పండి అంటాడు. ఓకే, ఈ విధంగా చిన్న చిన్న క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్. నాట్ ఓన్లీ ట్రయాంగిల్, స్క్వేర్,
రెక్టాంగిల్, రాంబస్, సర్కిల్, ట్రెపీజియం, పారలోగ్రామ్. ఇవన్నీ కూడాను మన ఛానల్లో చెప్పుకున్నాం. మోస్ట్లీ మన ఛానల్లో కొంచెం హై లెవెల్ చెప్పుకున్నాం, బట్ బేసిక్స్ నుంచి చెప్పుకున్నాం కాబట్టి మన ఛానల్లో చెప్పుకున్న బేసిక్స్ అన్నీ వింటే మీకు చాలా ఈజీగా ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ అప్ టు 8th క్లాస్ వరకే వస్తాయి కాబట్టి. నెక్స్ట్ పెరిమీటర్ ఫర్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ త్రూ ప్యాటర్న్ అండ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్. అంతే, క్యూబాయిడ్, అంతేగాని మళ్ళీ ప్రిజము, నెక్స్ట్ పిరమిడ్, సిలిండర్, కోన్ అనేవి ఏమి లేవు, వీళ్ళు ఇచ్చారు యాజ్ పర్ సిలబస్. ఓకే, నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి జామెట్రీ. జామెట్రీలో ఎలా ఉంటాయో చూడండి. నేమింగ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అండ్ పార్ట్స్ ఆఫ్ 2D ఫిగర్స్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ అండ్ ఐడెంటిఫికేషన్ అండ్ కౌంటింగ్ ఆఫ్ ఎడ్జెస్, కార్నర్స్, ఫేసెస్ ఆఫ్ 3D ఫిగర్స్. ఈ 3D ఫిగర్స్ అనేది ఏదైనా అవ్వచ్చు, అది ప్రిజం అవ్వచ్చు, నెక్స్ట్ ప్రిజంలో మళ్ళీ హెక్సాగోనల్ ప్రిజం అవ్వచ్చు, పెంటాగోనల్ ప్రిజం అవ్వచ్చు, లేదా పెంటాగోనల్ పిరమిడ్ అవ్వచ్చు, క్యూబ్ అవ్వచ్చు, క్యూబాయిడ్ అవ్వచ్చు. ఓకే, ఏదైనా అవ్వచ్చు, ఏ 3D ఫిగర్ అయినా అవ్వచ్చు. వీటి యొక్క ఎడ్జెస్కి, కార్నర్స్కి, ఫేజెస్కి మనం 3D మెన్సురేషన్ వీడియో కోర్స్లో చెప్పుకున్నాం, డైరెక్ట్ ఫార్ములా చెప్పుకున్నాం. ఓకే, F+C - E ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం, యూలర్స్ ఫార్ములా. ఓకే, దాంట్లో ఎడ్జెస్, కార్నర్స్కి, నెంబర్ ఆఫ్ ఫేజెస్కి ఫార్ములాస్ ఏవైతే చెప్పుకున్నామో అవి మనం అప్లై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ గివెన్ షేప్స్. పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ గివెన్ షేప్స్, ఈ షేప్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు, 2D షేప్స్. ఓకే, నెక్స్ట్ జామెట్రికల్ ప్యాటర్న్స్. జామెట్రికల్ ప్యాటర్న్స్లో చూడండి, టాంగ్రామ్. టాంగ్రామ్ అంటే, టంగ్రామ్ అంటే ఏంటి అంటే ఇది, టంగ్రామ్ అంటే ఇలా ఉంటుంది. ఒక స్క్వేర్లోని ఒక 1 2 3 4 5 ట్రయాంగిల్స్, ఒక స్క్వేరు, ఒక రాంబస్ని కనుక ఇన్స్క్రైబ్ చేస్తే ఈ ఫిగర్ని మనం టాంగ్రామ్ అంటాం అన్నమాట. ఓకే, ఇలాంటి ఫిగర్స్ ఇచ్చేసి లోపల దేంతో ఒక ఏరియా అడగచ్చు, లేకపోతే ఆ షేప్ యొక్క సైజ్ అడగచ్చు, ఏదైనా అడగచ్చు. ఓకే, ఇలాంటివి అడుగుతాడు. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ సర్కిల్, సర్కిల్ యొక్క సెంటర్, డయామీటర్, రేడియస్ అండ్ ప్రైమరీ జామెట్రిక్ కాన్సెప్ట్స్. ప్రైమరీ బేసిక్స్ ఏంటమ్మా మనకి, పాయింట్ అంటే ఏంటి, పాయింట్స్ అన్నీ కలిపితే లైన్ వస్తుంది. లైన్స్లో మళ్ళీ మనకి స్ట్రైట్ లైన్, లైన్ సిగ్మెంట్, రే అని 3 ఉంటాయి, అంతేనా. సరళ రేఖ, రేఖాఖండము, రేఖ. ఓకే, కిరణము, రేఖ కాదు కిరణం, రే అంటే కిరణం. వీటి గురించి తెలుసుకోవాలి. అండ్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్, యాంగిల్స్లోని కోణాల్లో మనకి ఏంటి, రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్, ఈ 3 తెలుసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ ఫిగర్స్ అండ్ క్లోజ్డ్ ఫిగర్స్. సిమెట్రీలో మళ్ళీ లైన్ సిమెట్రీ అండ్ రొటేషన్ సిమెట్రీ, ½ 1/4. ఈ సిమెట్రీలో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే స్క్వేర్ అనేది ఎన్ని సిమెట్రికల్ లైన్స్ ఉంటాయి, లేకపోతే రెక్టాంగిల్ ఎన్ని ఉంటాయి, ట్రెపీజియంలో ఎన్ని ఉంటాయి. ఓకే, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అవి కూడా తెలుసుకోవాలి. అండ్ పిక్చర్ ప్యాటర్న్స్, ఏరియా అండ్ పెరిమీటర్, లైన్స్ అండ్ యాంగిల్స్. మనం మన జామెట్రీ చెప్పుకునేటప్పుడు ఈ లైన్స్ అండ్ యాంగిల్స్తో స్టార్ట్ చేస్తాం. పాయింట్స్, లైన్స్, యాంగిల్స్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ట్రయాంగిల్స్లో చాలా బేసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ యాంగిల్స్, ఇట్లాంటివి ఆ ప్రాపర్టీస్ తెలుసుకోవాలి. నెక్స్ట్ కాంగ్రుయెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, అండ్ కాంగ్రుయెన్స్తో పాటు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్. అండ్ నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్ అండ్ ప్రాక్టికల్ జామెట్రీ. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ కన్స్ట్రక్షన్ కూడా తెలుసుకోవాలి, నాట్ ఓన్లీ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్. అండ్ ఎక్స్ప్లోరింగ్ ది జామెట్రికల్ ఫిగర్స్ అంటే ఇవి కాకుండా ఇంకా జామెట్రికల్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ డేటా హ్యాండ్లింగ్, 4th టాపిక్. రీడింగ్ అండ్ ఇంటర్ప్రెటింగ్ ద డేటా. అంటే ఒక బార్ గ్రాఫ్ ఇచ్చేసి, లేకపోతే ఒక పిక్టోగ్రాఫ్స్ ఏమైనా ఇచ్చేసి దాని నుంచి మీకు ఏమైనా క్వశ్చన్ అడగవచ్చు. ఎనాలిసిస్ ఆఫ్ ద డేటా విత్ టాలీ మార్క్స్. టాలీ మార్క్స్ అంటే ఏంటమ్మా, చిన్నప్పుడు మనం ఆడుకుంటాం. ఓకే, 10 ఒకటికి 8 మార్క్స్ వచ్చాయంటే ఎలా చెప్తాం మనం, 1 2 3 4 5 6 7 8, దీన్ని టాలీ మార్క్స్ అంటాం. ఓకే, వాడు ఏమంటాడంటే 9 మార్క్స్ ఇచ్చేసి దాన్ని టాలీ మార్క్స్లో రాయాలంటే ఎలాగంటారు, ఇంకోటి 10 అంటే ఇలా చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా మనం ఇవి. నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. కలెక్షన్ ఆఫ్ డేటా, ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పిక్టోగ్రాఫ్స్, ఇవన్నిట్లో రిప్రజెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనకి స్మాల్ స్టాటిస్టిక్స్లో స్మాల్ బేసిక్ థింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవాలి, ఇవి డేటా హ్యాండ్లింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేసరికి ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలోని మనకి ప్యాటర్న్స్, మేకింగ్ రూల్స్,
ఇంట్రడక్షన్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఎక్స్ వై వేరియబుల్స్ నేర్చుకుంటాం కదా అవి, ఎక్స్ప్రెషన్స్ విత్ వేరియబుల్స్ అండ్ రూల్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy ఇట్లా ఉన్నాయి కదా అవన్నీ కూడా. నెక్స్ట్ నెంబర్ ఫార్మ్స్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ అంటే ఒక నెంబర్ ఈవెన్ అనడానికి జనరల్ ఫార్మ్ ఏంటంటే 2n అనమాట, ఒక నెంబర్ ఆడ్ అని చెప్పడానికి జనరల్ ఫార్మే 2n+1 అవి నేర్చుకోవాలి. అండ్ ఇంట్రడక్షన్ టు అన్నోన్స్ వేరియబుల్స్ అండ్ అన్నోన్స్ అండ్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ అండ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే సర్డ్స్ అండ్ ఇండిసెస్ లాగా. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏఎక్స్ ప్లస్ సి ఇదే లీనియర్ ఈక్వేషన్ అంతే. అంటే ఏమీ లేదు, మీకు ఎంత ఈజీగా ఇస్తారంటే 2x + 3 = 5x - 6 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఏముంది, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. అన్ని ఎక్స్లన్నీ ఒకవైపు కాన్స్టెంట్ అన్నీ ఒకవైపు పెడితే మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్, హౌ డూ యూ ఫ్యాక్టరైజ్ ద వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాం ఈజీగా, దానికి టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో టెక్నిక్స్ అంటే ఏం చేస్తారు, ఇప్పుడు సపోజ్ నేను x² - 3x ఓకే ప్లస్ 2 = 0 ఆర్ x² - 3x + 2 ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోండి అంటే ఏం చేస్తాం మనం, x² 2ని -2x - x + 2 x కామన్ x - 2 -1 కామన్ x - 2 x - 2 × x - 1 ఇట్లా ఇన్ని స్టెప్పులు చేయకూడదు, ఒకే స్టెప్లో రాసేయాలి. ఆ ట్రిక్స్ నేర్చుకోవాలి, ఓకే అవి తెలుసుకోవాలి. అంతేగాని ఇవన్నీ చేసుకుంటామంటే మీకు ఎగ్జామ్లో టైం సరిపోదు. ఓకే ఇదంతా మనకి ఆల్జీబ్రా. నెక్స్ట్ 6th అర్థమెటిక్. అర్థమెటిక్ అంటే మీకు ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్లోని అర్థమెటిక్ అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోని కామన్ థింగ్ అయిపోయింది. ఇంతవరకు మనం చెప్పుకునే ప్యూర్ మ్యాథ్స్ అవి బ్యాంకింగ్ ఎగ్జామ్లు కొన్ని ఎగ్జామ్స్లోనే ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్లో ఉండవు, కొన్ని ఎగ్జామ్స్లో ఉంటాయి. బ్యాంకింగ్లో అయితే అసలు ఉండే ఉండవు. ఈ అర్థమెటిక్ వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్లో కంపల్సరీ. దాంట్లో చూడండి కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఈ ప్రపోర్షన్స్లో కూడా మనకి కొన్ని ప్రపోర్షన్స్ ఉంటాయి, అంటే ఇంత ప్రపోర్షన్లో ఉన్నది, తర్వాత ఇంకొన్ని యాడ్ చేశాను నేను, దానివల్ల ఎంత ప్రపోర్షన్లోకి మళ్ళీ వచ్చింది ఇట్లాంటి అడుగుతాడు. నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఆఫ్ ఈక్వాలిటీ రేషియోస్. ఇలా దీంట్లో కూడా మనకి రేషియోస్లో సింపుల్ రేషియో, కాంపౌండ్ రేషియో, మిక్స్డ్ రేషియో ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవాలి. నెక్స్ట్ యూనిటరీ మెథడ్ అండ్ అండర్స్టాండింగ్ ద రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఆర్క్ L = r θ అన్నా అనుకోండి, L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r and L ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ. whereas if L is constant, what is the relation between r and θ? r θ constant means r is inversely proportional to θ. ఇట్లాంటివి మనం తెలుసుకోవాలి. ఓకే సో ఇది మనకి డైరెక్ట్ టు ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అనమాట. సో ఈ విధంగా మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడాను పేపర్ 1A. ఈ పేపర్ 1Aలో మనకి 24 మార్క్స్ వస్తాయి మ్యాథ్స్ కంటెంట్ నుంచి. నేను ఈ 24 మార్క్స్కి మనం ఏం చేద్దామంటే మొదట 2018లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం, ప్రీవియస్ క్వశ్చన్స్. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేనేం చెప్తానంటే ఈ ఏపీ టెట్ పేపర్ 1A మీద వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. చేసినప్పుడు ఏవైతే షార్ట్ ట్రిక్స్ అప్లై చేస్తానో అవి అప్లై చేయడానికి చూడండి. ఓకే మీరు మోడల్ పేపర్స్ రాసినా ఏవి రాసినా మీరు ఆ విధంగా చూసుకోండి. ఓకే అప్పుడు మీకు టైం కలిసి వస్తుంది. ఓకే నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 2A. పేపర్ 2Aలో కూడా మళ్ళీ 4 థింగ్స్ ఉన్నాయి, 4 సబ్ టాపిక్స్. ఒక్కొక్కటి చూడండి 30, 30, 30, 60 టోటల్ 150 MCQs అండ్ 150 మార్క్స్. అంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్. దీంట్లో మళ్ళీ మీకు కనిపిస్తుందా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, సోషల్ స్టడీస్ అండ్ లాంగ్వేజెస్. దాంట్లో మళ్ళీ చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఆర్, సోషల్ స్టడీస్ ఆర్, లాంగ్వేజెస్. ఈ మూడిట్లో ఏదో ఒకటి 60 మార్కులు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ తీసుకున్నారు అనుకోండి మీరు, మీకు 60 మార్కులు వస్తాయి. ఆ 60 మార్కుల్లో మళ్ళీ చూడండి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్లో 60 మార్కుల్లో మ్యాథమెటిక్స్ 24 + 6 సేమ్ 24 అనేది కంటెంట్. ఇది మళ్ళీ మనం ఇందాక 1Aలో చెప్పుకున్నట్టే 6 మార్క్స్ మ్యాథమెటిక్స్ అదర్ థింగ్స్. అండ్ ఫిజికల్ సైన్స్ 12 + 3.
బయోలాజికల్ సైన్స్ 12+3 వీటి గురించి నేను ఇప్పుడు మాట్లాడేది ఓన్లీ ఈ 24 మార్క్స్ గురించి. ఈ పేపర్ 1Aలో ఉన్న మ్యాథ్స్ అనేది అప్ టు 8th క్లాస్. ఓకే, అదే మనకి ఈ 24 మార్క్స్ పేపర్ 2Aలో ఉన్నాయి చూసారా, అప్ టు 10th క్లాస్. సో కాబట్టి సిలబస్లో కొంత వేరియేషన్ ఉంటుంది, ఆ వేరియేషన్ చూద్దాం. సో పేపర్ 2Aలో మ్యాథమెటిక్స్ టాపిక్లో ఏవే టాపిక్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ అర్థమెటిక్లో సేమ్ మనం అక్కడ ఏవైతే నేర్చుకున్నామో రేషియో అండ్ ప్రపోర్షన్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రేషియో, కంపేరింగ్ ద క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్, డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో సేమ్ అంటే ఇందాక మనం పేపర్ 1Aలో అర్థమెటిక్ ఏదైతే నేర్చుకున్నామో సుమారుగా అలాంటిది అనమాట. ఇవి కూడా సేమ్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ టాపిక్ నెంబర్ సిస్టమ్కి వచ్చేసరికి అక్కడ మనం నెంబర్ సిస్టమ్కి ఇక్కడ నెంబర్ సిస్టమ్కి తేడా ఉంటుంది. చూడండి, నోయింగ్ అవర్ నెంబర్స్, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రీడెసెసర్, సక్సెసర్, నెంబర్ లైన్, ప్లేయింగ్ విత్ నెంబర్స్, డివిజిబిలిటీ రూల్స్, LCM అండ్ HCF, ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, రేషనల్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఇవన్నీ కూడా మనం పేపర్ 1Aలో చెప్పుకునేవే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, రియల్ నెంబర్స్, రిప్రజెంటింగ్ ద ఇర్రేషనల్ నెంబర్స్ ఆన్ ది నెంబర్ లైన్, రిప్రజెంటింగ్ ది రియల్ నెంబర్స్ ఆన్ ద నెంబర్ లైన్, irrational numbers and also real numbers through successive magnification, very important, and rationalization, real numbers, operations on real numbers, law of exponents for real numbers, surds. మనం ఇందాక పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ సర్డ్స్ అండ్ ఇండిసెస్ వీటి గురించి నేర్చుకోవాలి. సో కొంచెం ఎక్స్ట్రా టాపిక్. నెక్స్ట్ యూక్లిడ్స్ డివిజన్ లెమా, ఇది నేర్చుకోవాలి. అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ ఫైండింగ్ HCF, దీన్ని ఎలా యూజ్ చేసి మనం HCF అంటే గసాబాని కనుక్కుంటాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఇట్స్ అప్లికేషన్, HCF అండ్ LCM, డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్, రికరింగ్ అండ్ వైస్ వెర్సా. అంటే మీకు ఒక నెంబర్ ఇచ్చేసి అది టెర్మినేటింగ్ నెంబరా, నాన్ టెర్మినేటింగ్ నెంబరా, రికరింగ్ నెంబరా, నాన్ రికరింగ్ నెంబరా, ఇలా ఏదైనా అడగచ్చు. ఓకే, సో అసలు మీకు తెలియాలి ఫస్ట్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటి, రికరింగ్ అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ యాజ్ ఇర్రేషనల్స్, irrationality of √2, √3, √5, √7, etc. and properties of irrational numbers. And another important thing, ఇక్కడ చూడండి, logarithms are very important, logarithm and exponential and logarithmic forms, properties of laws of logarithms, very important, standard base of logarithm, ఏంటమ్మా స్టాండర్డ్ బేస్, log 10 base to the 10, and use of logarithms in daily life situation. Next, coming to the sets, another important topic, sets and its representation in roster form and set builder form. దానికి తగ్గ ఎగ్జాంపుల్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్స్, ఎంప్టీ సెట్ అండ్ ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్, సబ్ సెట్, సూపర్ సెట్, యూనివర్సల్ సెట్, డిస్జాయింట్ సెట్స్, పవర్ సెట్ ఆఫ్ ఎ సెట్, ఈక్వాలిటీ ఆఫ్ సెట్స్, వెన్ డయాగ్రామ్, ఆపరేషన్స్ ఆన్ సెట్స్ లైక్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్, ఇవన్నీ కూడా నేర్చుకుంటాను. డిఫరెన్స్తో పాటు సిమెట్రిక్ డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ జామెట్రీ. కమింగ్ టు జామెట్రీ, మెజర్స్ ఆఫ్ లైన్స్ అండ్ యాంగిల్స్, సిమెట్రీ, అండర్స్టాండింగ్ 3D and 2D shapes, representing 3D in 2D lines and angles, triangle and its properties, congruence of triangles, quadrilaterals, practical geometry, construction of triangles, construction of quadrilaterals, exploring the geometrical figures and the elements of geometry, area, circles, similar triangles, tangents and secants to a circle, proofs in mathematics. ఇదన్నీ కూడా మనం పేపర్ 1Aలో నేర్చుకున్న టాపిక్స్, పెద్ద చేంజ్ ఏమీ లేదు. కమింగ్ టు మెన్సురేషన్ కూడాను పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ది ప్లేన్ ఫిగర్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఓన్లీ క్యూబాయిడ్ అని, ఇక్కడ అన్ని ఫిగర్స్ తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి 1B కాకుండా ఇది 2A కదా, ఆ 2Aలోని మెన్సురేషను
1Aలో ఉన్న మెన్సురేషన్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, జామెట్రీ అలా ఉండదు కదా. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ ఆల్జీబ్రాలోకి వచ్చేసరికి మనం 1Aలో ఏవైతే నేర్చుకున్నామో దగ్గర సరాసరిగా అలానే ఉంటాయి. ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, సింపుల్ ఈక్వేషన్స్, ఎక్స్పోనెంట్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, exponents and powers, linear equations in one variable, factorization of polynomials and factorization of linear equations in two variables. Linear equation single variable వేరు, one variable మనకి 1Aలో నేర్చుకున్నాం, ఇప్పుడు 2 variables. ఓకే, అంటే ax plus by plus c equal to 0. This is linear equation in 2 variables. And a pair of linear equations in 2 variables. ఇంకొకటి మళ్ళా quadratic equations, progressions, sequences and series, arithmetic progression, properties of arithmetic progression, arithmetic mean, geometric progression, nth term, properties of arithmetic progression and geometric progression. ఇవన్నీ కూడా ఆల్జీబ్రాలోకి వచ్చాయి. నెక్స్ట్ కమింగ్ టు స్టాటిస్టిక్స్, డేటా హ్యాండ్లింగ్. మనం డేటా హ్యాండ్లింగ్ అనేది ఆల్రెడీ 1Aలో నేర్చుకున్నాం. గ్రాఫ్స్, రిప్రజెంటేషన్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్, ఇంతవరకు రిప్రజెంటేషన్ నేర్చుకున్నాం 1Aలో, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఎట్లా, మనకి గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా. ఓకే, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ 10th క్లాస్లోనే మనకి గ్రూప్డ్ డేటా ఉంటుంది. స్టాటిస్టిక్స్లో మీన్, మీడియన్, మోడ్, గ్రూప్డ్ డేటా, అన్గ్రూప్డ్ డేటా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్ అన్గ్రూప్డ్ డేటాతో పాటు గ్రూప్డ్ డేటా కూడా నేర్చుకుంటారు. మీన్ గ్రూప్డ్ డేటా ఈజీ, కానీ మీడియన్ మోడ్ ఏంటంటే వాటికి ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఆగివ్ కర్వ్స్ ఆల్రెడీ మీరు తెలుసుకునే ఉంటారు. మీడియన్ మనం LCF అంటే లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలు తీసుకునేటప్పుడు మనం డ్రా చేస్తే వచ్చే కర్వ్స్ని ఆగివ్ కర్వ్స్ అంటాం. ఓకే, ఇవన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్ కోర్స్లో నేర్చుకున్నాం. నేను లాస్ట్లో చెప్తాను మన ఛానల్లో ఏ కోర్స్ అవైలబుల్గా ఉన్నాయని. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీ అనేది చాలా బేసిక్ థింగ్సే వస్తాయి మీకు, ఎందుకంటే అప్ టు 10th క్లాస్లో మీకు పెద్దగా ప్రాబబిలిటీ ఉండదు, చాలా ఈజీగానే ఉంటుంది. ప్రాబబిలిటీలోని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అండ్ అవుట్కమ్స్, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్, ట్రయల్ అండ్ ఈవెంట్స్, లింకింగ్ ద ఛాన్స్ టు ప్రాబబిలిటీ, యూజెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఇన్ రియల్ లైఫ్. అండ్ ప్రాబబిలిటీ ఏ థియరిటికల్ అప్రోచ్, ప్రాబబిలిటీ అండ్ మోడలింగ్, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ సేమ్ అనమాట. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఒక ఈవెంట్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని ఎప్పుడు అంటాం. ఫైండింగ్ ది ప్రాబబిలిటీ, ఎలిమెంటరీ ఈవెంట్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, కాంప్లిమెంటరీ ఈవెంట్స్, ప్రాబబిలిటీ, ఇంపాసిబుల్ అండ్ సెర్టైన్ ఈవెంట్స్, డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్లేయింగ్ కార్డ్స్లో మనకి ఈ ఆర్టిన్, లేకపోతే హార్ట్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవి ఎన్ని ఉంటాయి, రెడ్ అయితే ఎన్ని, బ్లాక్ అయితే ఎన్ని. ఓకే, వాటి యొక్క ప్రాబబిలిటీ అంటే ఒకడు ప్యాకెట్ ఆడినప్పుడు 2 ముక్కలు తీస్తే ఆ 2 ముక్కల్లోని మనకి హార్ట్ సింబల్ వచ్చేవి, అంటే 7 అనేది హార్ట్ సింబల్ రావాలంటే దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత, ఇట్లా అడగచ్చు. అండ్ యూజ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఇవన్నీ కూడా ప్రాబబిలిటీ నుంచి మీకు బేసిక్ క్వశ్చన్సే వస్తాయి, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేసరికి కార్టీజియన్ సిస్టమ్, ప్లాటింగ్ ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ ఇఫ్ ఇట్స్ కోఆర్డినేట్స్ ఆర్ గివెన్. అంటే ఏమీ లేదు, మీకు వాటి యొక్క కోఆర్డినేట్స్ ఇస్తాడు, అంటే లైక్ 2, -3 ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అని అంటాడు. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఫార్ములా తెలుసు కదా అందరికీ, డిస్టెన్స్ బిట్వీన్ ద ఫార్ములా x2 - x1 whole square plus y2 - y1 whole square under root. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా, దట్ ఈస్ ఇంటర్నల్ డివిజన్ ఆర్ ఎక్స్టర్నల్ డివిజన్, ఏదైనా అవ్వచ్చు. mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n. ఓకే, అలానే ఒక సెంట్రాయిడ్ ట్రయాంగిల్, ట్రైసెక్షనల్ పాయింట్స్లో మళ్ళీ హార్మోనిక్ కాంజుగేట్ పాయింట్స్. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆన్ కోఆర్డినేట్ ప్లేన్, దీనికి మనకి హాఫ్ ఇంటూ x1 × y2 - y3 + x2 ఇట్లా పెద్ద ఫార్ములా ఉంటుంది. అదేమీ లేకుండా 2/2 డెట్ వేస్తే ఎలా వస్తుందో కూడా మనం చెప్పుకున్నాం. అండ్ కొలీనియారిటీ అంటే 3 పాయింట్స్ కొలీనియర్ అని ఎప్పుడు చెప్పగలం. స్ట్రైట్ లైన్స్, స్లోప్ ఆఫ్ ఏ లైన్ జాయినింగ్ 2 పాయింట్స్. స్ట్రైట్ లైన్స్లో మనకి చాలా ఫార్మ్స్ ఉంటాయి, ఇంటర్సెప్ట్ ఫాము, స్లోప్ ఫాము, ఇట్లా అవన్నీ కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి 2Aలో ఉంది. 2Aలోనే లాస్ట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ, నేమింగ్ ద సైడ్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్. అంటే మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి దాంట్లో ఏ సైడ్ రైట్ ట్రయాంగిల్ ఉంటుందో, అంటే హైపోటెనస్ ఉంటుందో చెప్పడం.
అండ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ లైక్ సైన్, కాస్, tan ఇవన్నీ కూడాను, అండ్ డిఫైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ and trigonometric ratios of some specific angles. It is not 450, 45 degrees, 30 degrees, 60 degrees, 0 degrees, 90 degrees. And trigonometric ratios of complementary angles and trigonometric identities like sin square theta plus cos square theta equal to 1, cosecant square theta minus cot square theta equal to 1. And next, applications of trigonometry అండ్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ ఇవన్నీ కూడా హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనం నేర్చుకుంటాం. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి విత్ హారిజాంటల్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, డ్రాయింగ్ ఫిగర్స్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్, సొల్యూషన్ ఫర్ 2 ట్రయాంగిల్స్. సొల్యూషన్ ఫర్ 2 ట్రయాంగిల్స్ అంటే ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఒక టవర్ ఉంది, ఓకే, ఒక టవర్ ఉంది, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి చూశాడు, ఓకే, ఇనీషియల్గా 30 degreesతో ఉన్నాడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈ అనే పాయింట్ నుంచి. ఇప్పుడు బి అనే పాయింట్కి వచ్చాడు, ఇప్పుడేమో ఇక్కడ 60 degrees అయింది, ఓకే, కొంత డిస్టెన్స్ నడిచాడు, ఎంతో కొంత డిస్టెన్స్ డి అనే డిస్టెన్స్. అయితే హైట్ ఆఫ్ ది టవర్ ఎంత అని అంటాడు. అంటే ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఓకే, 2 కాదు ఓవరాల్గా అయితే 3, చిన్నది పెద్దది మళ్ళీ ఇంకా పెద్దది. సో ఎట్లా మనకి ఇలా కంబైనేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉండేటప్పుడు ఎట్లా, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేది చాలా ఈజీ టాపిక్, ఓకే, వాటిని ఎలా చేయాలి అనేది నేను ప్రీవియస్ క్వశ్చన్స్ ద్వారా మీకు నేను చెప్తాను, ఓకే. అవన్నీ అర్థం అవ్వాలంటే మన దగ్గర ఆల్రెడీ కోర్స్ ఉంది, ఓకే, మన ఛానల్లో మనం ఆల్రెడీ దీంట్లో చెప్పిన చాలా టాపిక్స్కి మనం కోర్సెస్ అనేవి కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఏ టాపిక్స్కి మనం చెప్పాము అంటే లెట్స్ సీ. మొదటిగా నెంబర్ సిస్టంలోని ఆల్జీబ్రా, నెంబర్ సిస్టంలో మనం ఫుల్గా చెప్పలే కానీ డివిజిబిలిటీ రూల్స్ ఒకటి, డివిజిబిలిటీ రూల్స్, రిమైండర్ థియరం, వీటి మీద ఆల్రెడీ ఫ్రీగానే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. నేను మీకు ఈ వీడియో చూసి ఎవరికైతే ఈ టాపిక్స్ కావాలో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి నాకు మెసేజ్ పెడితే నేను ఒక పీడిఎఫ్ పెడతాను. దాంట్లో డైరెక్ట్ లింక్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు ఆ లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతాయి. దాంట్లో చాలా టాపిక్స్ అనేవి మనకి ఫ్రీగా ఉంటాయి, కొన్ని టాపిక్స్ మాత్రమే పెయిడ్ ఉంటాయి, ఓకే, అవన్నీ మీరు చూడొచ్చు. నెంబర్ సిస్టంలో ఈ 2 టాపిక్స్. నెక్స్ట్ ఆల్జీబ్రా అనేది మన ఛానల్లో ఫ్రీగానే ఉంది. ఆల్జీబ్రాకి సంబంధించి అప్ టు సర్ట్స్ అండ్ ఇండిసెస్ వరకును యూ కెన్ వాచ్ అప్ టు ఫ్రీ, అంటే మొత్తం ఆల్జీబ్రాలో సంబంధించి. నెక్స్ట్ మనకి ట్రిగ్నోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ కూడాను మన ఛానల్లో ఫ్రీగానే ఉంది, యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ జామెట్రీకి వచ్చేసరికి సర్కిల్స్ తప్ప మిగతావి అంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్. నెక్స్ట్ క్వాడ్రిలేటరల్స్లో మనకి టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఏవైతే ఉన్నాయో స్క్వేర్, రెక్టాంగిల్, అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, ఓకే. ఇవన్నీ కూడాను ఫ్రీగానే ఉన్నాయి. ఓన్లీ సర్కిల్స్ మాత్రమే పెయిడ్ కోర్స్. నెక్స్ట్ మెన్సురేషన్కి వచ్చేసరికి 3D మెన్సురేషన్, 2D మెన్సురేషన్ అనేది ఈ జామెట్రీలో ఇంక్లూడెడ్ అయిపోయి మనం చెప్పుకున్నాం. 3D మెన్సురేషన్ మళ్ళీ పెయిడ్ కోర్స్. 3D మెన్సురేషన్ అనేది ఏంటి, పెయిడ్. నెక్స్ట్ లాగరిథమ్స్కి వచ్చేసరికి ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. సెట్స్ అండ్ రిలేషన్స్ చూసారా, అది మళ్ళీ పెయిడ్ కోర్స్. సెట్స్ అండ్ రిలేషన్స్ పెయిడ్ కోర్స్. నెక్స్ట్ సెట్స్ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది. కోఆర్డినేట్ జామెట్రీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా మన దాంట్లోని అవైలబుల్గా ఉంది, బట్ ఇట్ ఈస్ పెయిడ్ కోర్స్, ఓకే. అవి కాకుండా మనకి ఇంకేం టాపిక్స్ ఉన్నాయమ్మా, ట్రిగ్నోమెట్రీ ఫ్రీ, ప్రాబబిలిటీ నేను క్లాసెస్ ఏం చెప్పలేదు, స్టాటిస్టిక్స్ కూడా మన దగ్గర ఉంది, దట్ ఈజ్ ఆల్సో పెయిడ్ కోర్స్. స్టాటిస్టిక్స్ పెయిడ్. ఓకే, సో ఈ అన్ని టాపిక్స్కి నేను మీకు లింక్ పెడతాను ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు. సో మొదట ఈ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, అవి చూడండి. మన ఛానల్లో ఏంటంటే కంటెంట్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది, బట్ చెప్పడం మాత్రం, టీచింగ్ మాత్రం తెలుగులోనే ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ చాలా క్లియర్గానే అర్థం అవుతుంది, ఇబ్బంది అయితే ఉండదు. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉన్నా పెట్టవచ్చు, ఓకే. సో ఫస్ట్ మొదటగా ఉన్న ఫ్రీ వీడియోస్ని చూసి మీకు అర్థం అవుతుంది అనేటప్పుడే మీరు ఆ పెయిడ్ కోర్సెస్ తీసుకొని మీకు వీలైనన్ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇవేమీ కష్టంగా ఉండవు, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగానే ఉంటాయి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టాపిక్స్లోని ట్రయాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, హై లెవెల్ వరకు నేను చెప్తాను అనమాట. అంతవరకు మీరు వెళ్ళొద్దు, బేసిక్స్ అన్నీ తెలుసుకోండి. ప్రతి టాపిక్లోని జస్ట్ బేసిక్స్ తెలుసుకొని నోట్స్ అనేవి రాసుకోండి. లేదు ఈ నోట్సెస్ అన్నిటికీ కూడాను ఆల్రెడీ ఫ్రీగానే నా ఛానల్లోని మీకు నోట్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరికైనా వీటికి నోట్సెస్ కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఆ పీడిఎఫ్స్ని నేను ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ కంటెంట్ కూడా ఆ పీడిఎఫ్లో ఉండే కంటెంట్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, తెలుగులో అయితే ఉండదు. ఓకే, మీకు డౌట్ అయినా వస్తే తెలుగులో నేను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మ్యాథ్స్ అనే టాపిక్ని, మ్యాథ్స్ సబ్జెక్ట్ వరకును టెట్లోని మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో వీటికి ఏవైనా ట్రిక్స్ అండ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని చెప్పడం జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ వచ్చే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చూడండి, చూసి మీకు ఏ డౌట్ ఉన్నా కూడాను ఎప్పుడైనా కూడా అడగచ్చు. ఓకే, ఐ విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. And if you think it is useful for you, then please share the video to your friends who are preparing for TET exam. Once again, wishing you all the best. Thank you very much. Jai Hind.